దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామపేట వందనాలు, ఆదివారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎపిఫానియా తర్వాతి రెండవ ఆదివారంలోనికి మిమ్మల్ని కూడా స్వాగతం తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్యదానంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మహోన్నతుడా, మీకు వందనాలు. మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి యొక్క ఆదివారము ప్రభువా మీకు కృపచేత మాకు అనుగ్రహించి ఉండగా, మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా అల్పుడను ప్రభువా, దీనుని అయోగ్యులను మీ శిలువ చాటును మరుగుపరచండి. మీ ఆత్మచేతని ప్రభా మీ నోటి బోరుగా వాడుకొని నాతో ప్రభా మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని, వినగలిగిన చెవులను ప్రభా గ్రహించేటువంటి హృదయమును, రక్షణ పొందుకునేటువంటి భాగ్యమును మా అందరికీ కూడా అనుగ్రహించి నడిపించి మీరే మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఎపిఫానియా తర్వాతి రెండవ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములు ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ప్రవక్త అయినటువంటి మోషే దేవుని యొక్క వాగ్దానమును తెలియజేస్తా. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులు మీ కొరకు పుట్టించేదనటువంటి ఒక ప్రామిస్ మోషే ద్వారాగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే పత్రికా పాఠ్యభాగమును మనం గమనించి చూసినప్పుడు ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనం వరకు గల భాగంలో క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. భార్యాభర్తలు భర్తకు భార్య లోబడాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ సంఘము క్రీస్తుకు లోబడాలి, క్రీస్తుకు సబ్మిట్ చేసుకోవాలి, క్రీస్తు యొక్క మాట వినాలి, అన్ని విషయాల్లో కూడా క్రీస్తుకు లోబడాలి అనేటువంటి విషయాన్ని కూడా పౌలు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా సువార్త పాఠ్యభాగమును మనం గమనించి చూసినప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడవలననేటువంటి ఒక ఆశతో ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి జక్కయ్య ఒక మేడి చెట్టు ఎక్కినప్పుడు ప్రభువు జక్కయ్యతో పిలుస్తూ ఉన్నాడు కదా. జక్కయ్య త్వరగా దిగి రమ్ము అన్నప్పుడు జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకున్నాడు. తర్వాత అతని ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఈ 3 లేఖన భాగాలు మనము పరిశీలన చూసిన మీదట ఈరోజు అంశము మాట విని లోబడినటువంటి వారు రక్షణ పొందుకుంటారు. మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క 3 పాఠాల్లో కూడా హోరేబు కొండ మీద, ఏదైతే హోరేబు పర్వతం మీద, సేనాయి పర్వతం మీద దేవుడు మోషేకి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అనుసరించడానికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అందించినప్పుడు ఆ సన్నివేశాన్ని తలుచుకున్నప్పుడు వారందరికీ కూడా ఎంతో భయభ్రాంతులకు గురి చేయబడ్డారు. ఎందుకంటే ఆ సంఘటన దేవుడు ఆ పర్వతం మీదకి, సేనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు అందరూ కూడా తమను తాము పరిశుద్ధపరచుకొని ఆ కొండను ఎవరు కూడా తాకరాదు, అందరూ కూడా ఎంతో దూరముగా ఉండాలి. ఎవరైతే ఆ కొండను తాకుతారో, ఏ జంతువైనా కూడా, ఏ మనిషి అయినా కూడా ఆ కొండ దగ్గరకు తాకితే వారు చంపివేయబడతారు. అలాంటి భయంకరమైనటువంటి ఆ యొక్క సన్నివేశంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మేఘంలో దిగి వచ్చి అగ్ని వంటి ఆ యొక్క మంటలతోనూ, ఉరుములతోనూ, శబ్దములతోనూ ఆ యొక్క సన్నివేశము ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలలో మహాభయంకరమైనటువంటి భయాన్ని కలిగించింది. అందుకనే చూడండి, ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలో మోషేతో వారు అన్నటువంటి మాటను మోషే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 15వ వచనంలో హోరేబులో ఆ సమాజ దినమున, చూడండి, నీవు నేను చావక విన్నట్లు నీవు ఈ మాట ఇశ్రాయేలు ప్రజలు మోషేతో చెప్తా ఉన్నారు. నేను చావక విన్నట్లు మళ్ళీ నా దేవుడైనటువంటి యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక, అంటే ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితిరి. వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ యొక్క మాటలకు ఏదైనా ఉంటే నీవే దేవునితో మాట్లాడు,
మాకు మటుకి ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిని చూసినప్పుడు వాళ్ళందరిలో కూడా భయం అనేటువంటిది మరి ఏర్పడింది. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, కానీ ఈరోజు ప్రభు మరి నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించదనని. చూడండి, మనం గమనించిన 16వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీ అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. ఇది మనము చేయవలసినటువంటి పని. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరి మోషే చెప్పబడినటువంటి ఈ యొక్క ప్రవచనము ద్వారాగా మరి ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడు. ఇశ్రాయేలు ప్రజలు యోధా కుటుంబంలో మరి మన వంటి వాడుగా శరీరధారిగా యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఒక మానవుడిగా ఆయన జన్మించి మరి మనలను రక్షించడానికి మనము ఆయన మాట వినినప్పుడు ప్రభునందు ప్రియ దేవుని సంగమ అటువంటి రక్షణను మనము పొందుకోగలుగుతాం. ఆ యొక్క భయపెట్టేటువంటి అనుభవంలో నుంచి ఈరోజు దేవుడు ప్రేమ, కరుణ, మరి వాత్సల్యత మనపైన చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రజల్లో ఏర్పడినటువంటి భయమును మేము మళ్ళీ కూడా ఆ అగ్నిని చూడకుండా, మేము ఒకవేళ చూస్తే మరి చనిపోతామేమో, మేము చచ్చిపోయేటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ ఆ యొక్క సీనాయి పర్వతం మీద దేవుడు 10 ఆజ్ఞలను మరి డెలివర్ చేసినటువంటి సమయంలో వారందరూ కూడా భయభ్రాంతులకు గురి అయ్యారు. ప్రభునందు ప్రియ దేవుని సంగమ నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఆ యొక్క 10 ఆజ్ఞల యొక్క మరి ప్రభావం. కాబట్టి ఈరోజు మనము విని మనము లోబడేటువంటి వారముగా ఉండాలి. ఆయన మాట విని మనము లోబడేటువంటి వారంగా ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో మరి అపోస్తులు వివరిస్తూ ఉన్నారు. ఆయనే ఈ యొక్క మరి మోషే సెలవిచ్చినటువంటి ఆ యొక్క మెస్సయ్య, మరి ఆ యొక్క సహోదరుడు ఎవరంటే ఆయనే అనేటువంటి విషయాన్ని కూడా మరి వారు తెలియజేస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినప్పుడు మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. అన్ని విషయములలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కొన్ని విషయాలు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాం, కొన్ని విషయాలు మనమే నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మరి వాక్యం చెప్తా ఉంది కదా, మనము అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలి? ఆయనకి లోబడాలి, ఆయన మాట వినాలి, లోబడాలి అనేటువంటి మరి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. విని మనము లోబడేటువంటి వారంగా ఉండాలి. చూడండి, ఈనాటి మనము మరి చదువుకున్నటువంటి ఎఫెసీయులకు పత్రిక 5వ అధ్యాయం పత్రిక పాఠ్యభాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, మీరు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి. మనమందరము కూడా ఒకరికొకరం మనం లోబడుతూ, క్రీస్తునందు భయంతో ఒకరికొకరం లోబడుతూ అందరము కూడా కలిసి మరి క్రీస్తుకు లోబడాలి. మన సర్వ శరీరము మన యొక్క మరి తలలో నుంచి వచ్చేటువంటి ఆలోచనకు ఏ విధంగా అయితే ఈ శరీరం లోబడతా ఉందో, ఇక్కడ నుంచి మనకి ఒక సిగ్నల్ ఇస్తూ ఉంది. చేయి కదపటానికి, కాలు కదపటానికి, లేకపోతే నడవటానికి, మాట్లాడటానికి, ఏదైనా చేయటానికి మనకు ఇక్కడ నుంచి మనకు ఆజ్ఞ ఇవ్వబడతా ఉంది ఈ సర్వ శరీరానికి. అలాగే చూడండి, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడినది, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. మనము ఆయన యొక్క అవయములై ఉన్నాం. కాబట్టి క్రీస్తు నుంచి వచ్చేటువంటి ప్రతి ఆజ్ఞకు, ప్రతి విషయానికి కూడా మనం ఏమవ్వాలంటే లోబడాలి. ఆయన ఏం చెప్పినా కూడా దానికి మనము విధేయత చూపించేటువంటి వారంగా ఉండాలి. లోబడి మనము అనుసరించేటువంటి వారంగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, అలాగే కొరింథీ పత్రికలో పౌలు చెప్తున్నాడు కదా, 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం గమనించి చూసినప్పుడు మనము ఆయన శరీరంలోని యొక్క అవయములుగా ఉన్నాము. అలాగే మనము ఆయన శరీరంలో ఉన్నటువంటి అవయములుగా ఏ విధంగా ఉన్నామో మనము ఆయనకు లోబడి జీవించేటువంటి వారంగా ఉండాలి. చూడండి,
11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 7వ వచనంలో మనం గమనించినట్లయితే పురుషుడు దేవుని యొక్క పోలిక మహిమై ఉన్నాడు గనక మరి అతను తల మీద ముసుగు వేసుకోకూడదు. స్త్రీ కూడా తన యొక్క భర్తకు లోబడాలి. ఇది మనము దేవునికి లోబడాలంటే మొదట కుటుంబంలో నుంచి ఈ యొక్క లోబడటం అనేటువంటిది ప్రారంభం అవ్వాలి. పిల్లలు మరి తల్లిదండ్రులకు లోబడాలంటే భార్య భర్తకు లోబడాలి. భర్తకు అన్ని విషయాల్లో కూడా మరి లోబడినప్పుడు ప్రభునందు ప్రియ దేవుని సంగమ ఎన్ని విషయాలంటే మరి భర్తకు లోబడేటువంటి విషయంలో కొన్ని మినహాయించారు. ఏంటంటే మరి వ్యభిచార కారణమును బట్టి, లేకపోతే ఏదైనా భర్త మరి తన యొక్క హృదయమును యొక్క సొంత ఆలోచనను బట్టి చేసినప్పుడు దానికి లోబడవలసిన అవసరం లేదు. కానీ మరి అందరూ కూడా మొదటిగా మీ యొక్క భర్తలకు లోబడి ఉండండి. భర్త మరి భార్యకు శిరస్సై ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ మనము మరి ఒకరికి ఒకరు లోబడేటువంటి వారముగా, అదే రీతిగా సంఘమంతయు కూడా మరి ప్రభువునకు లోబడేటువంటి వారంగా ఉన్నప్పుడు ప్రభునందు ప్రియ దేవుని సంగమ చూడండి, దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడంటే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను మరి అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత మరి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకుంటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని సంఘం మన కొరకు ఆయన తన్ను తాను మరి అప్పగించుకున్నాడు. మనల్ని పరిశుద్ధపరచడానికి, మనలను దేవునితో కూడా సమాధానపరచడానికి, మనం ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే, ఆయనకి విధేయత చూపితే, చూడండి ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియ దేవుని సంగమ ఈ యొక్క సబ్మిట్ అనేటువంటి మాట లిటరల్లీ మనము మరి అర్థం చేసుకున్నప్పుడు మరి ఒకరికి మనము లోబడటం, టు బీ అండర్ ఇన్ ర్యాంక్. మరి ఆర్మీలో మనం చూస్తూ ఉంటాం, మరి వారికి ఉన్నటువంటి ర్యాంకును బట్టి వారి కింద ఉన్నటువంటి వారికి లోబడాలి. ఎందుకు అంటే వారికి ఉన్నటువంటి టాలెంట్ను బట్టి కాదు, కానీ వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆధిక్యత గౌరవాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి పదవిని బట్టి. కాబట్టి ఈరోజు మరి కుటుంబంలో యజమానిగా భర్తకు మరి దేవుడు స్థానం ఇచ్చాడు. భర్త నుంచి భార్యను తీశాడు, అలాగే తర్వాత మరి ఆ యొక్క స్త్రీ నుంచి పురుషుడు ఉద్భవించాడు. కాబట్టి ఒకరి యందు ఒకరికి ఒకరు లోబడండి అని చెప్తూ మరి ఈ మాటలో మనం గమనించినట్లయితే స్త్రీ భర్తకు మరి పురుషునికి లోబడాలి. అప్పుడు పురుషుడు మరి స్త్రీ అందరూ కూడా సంఘము కలిసి దేవునికి లోబడేటువంటి వారుగా ఉండాలి. క్రీస్తు మన కొరకు మరి తన ప్రాణమును అర్పించాడు. క్రీస్తు నందలి మనము భయము కలిగి ఉండాలి. మనందరికీ కూడా పైగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. మనము ఆయనకు లోబడి జీవించినప్పుడు, ఆయన మాట వినప్పుడు అన్ని విషయాల్లో మోషే అంటున్నాడు కదా, మీరు అన్ని విషయాల్లో కూడా ఆయనకి లోబడండి, ఆయన మాట వినండి, అది మీకు ఆశీర్వాదకరము. క్రీస్తు నందలి మరి మనము లోబడినప్పుడు మనల్ని పోషించేటువంటి వాడు ఆయనే. చూడండి 30వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రియ దేవుని సంగమా, చూడండి, తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకుని. మనము క్రీస్తు యొక్క శరీరము కాబట్టి మన శరీరాన్ని మనం ఎలా ప్రేమించుకుంటా ఉన్నామో అలాగే క్రీస్తు కూడా తన శరీరమైనటువంటి సంఘమును ప్రేమిస్తూ ఉన్నాడు. మనము మరి అలాగే ప్రేమించడం మాత్రమే కాదు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనకు ఆకలవుతే మనం ఎలాగ దాన్ని మరి కావాల్సినటువంటి సమయంలో మనకి ఎటువంటి ఆలోచన మనకు కలిగినప్పుడు మనం దాన్ని పోషిస్తూ ఉన్నాం, మన శరీరాన్ని. అలాగే క్రీస్తు కూడా పోషించడం మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కడు కూడా తన శరీరాన్ని సంరక్షించుకుంటాడు. దెబ్బల చేత లేకపోతే మాటల చేత కలిగేటువంటి నొప్పి నుంచి, బాధ నుంచి, అన్నిటి నుంచి కూడా కాపాడుకుంటూ ఉన్నాడు. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. నీవు ఆయన మాట విన్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు నిన్ను పోషించేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటా ఉన్నాడు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని నువ్వు వెదకండి. మత్తయి సువార్త
6:33 మనం చూసినప్పుడు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతికినప్పుడు ఆకాశ పక్షులు చూడండి, వాటికి ఏం అవసరమో దేవుడు వాటిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, తన పోలికలో సృజించినటువంటి మానవుడు ఆకలితో ఉంటే, అవసరతలో ఉన్నప్పుడు ఆయన చూచి మరిచిపోయేటువంటి వాడు కాదు, కానీ మన అవసరతలో మనకు సహాయం చేసేటువంటి దేవుడు గొప్పవాడు. అది మాత్రమే కాదు, కానీ మనము మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో, సంఘంలో చేర్చబడతా ఉన్నారో, వారందరూ కూడా ఆయన శరీరంలో ఒక అవయముగా, ఒక పార్ట్గా మరి చేర్చబడతా ఉన్నారు. వారి బాధ్యత ఆయన తీసుకుంటా ఉన్నాడు. ఆయన మాట విని మనము లోబడినప్పుడు, ఆయనకు మనము సమస్త విషయంలో కూడా మనం లోబడినప్పుడు, ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఆయన కూడా, క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. కాబట్టి మనలను సంరక్షించేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా మనము ఎటువంటి మరి భయము లేకుండా, ఎటువంటి చింత లేకుండా, చూడండి ప్రభువు చెప్పినట్లుగా, నన్ను వెంబడించకూరినటువంటి వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలనని ప్రభువు తెలియజేసినటువంటి రీతిగా, ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఈరోజు ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. జక్కైన ఏ రీతిగా మరి పిలిచినటువంటి రీతిగానే ఈరోజు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. జక్కయ్య, త్వరగా తిరిగిరమ్ము, నేను నేడు నీ ఎంట ఉండవలసి ఉన్నది. ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో నేను నేడు నీ హృదయంలో నివసించవలసి ఉన్నది. నీవు నన్ను చేర్చుకుంటావా? ప్రియమైన దేవుని సంగమా, చూడండి ప్రభు అడుగుతా ఉన్నాడు, నీవు నన్ను చేర్చుకోగలవా? నీవు నన్ను చేర్చుకున్నట్లయితే నీ హృదయము సంతోషముగా మారుతుంది, నీ జీవితము రక్షణమయంలోనికి నడిపించబడతా ఉంది. చూడండి, ఒక చిన్న పిల్లవాడి వలె, పోయిన ఆదివారం మనం ధ్యానించాం, చిన్న పిల్లల వంటి వారిదే పరలోక రాజ్యం, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. చిన్న పిల్లవాని వలె మరి దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు ఎంత మాత్రమును అందులో ప్రవేశింపలేడు. కాబట్టి మనము ఒక చిన్న పిల్లవాని వలె చూస్తా ఉన్నాం. ఇక్కడ జక్కయ్యకు ఉన్నటువంటి హోదా మనకు తెలుసు, ఒక ట్యాక్స్ కలెక్టర్, అందులో కూడా ఒక ముఖ్యమైనటువంటి మరి అధికారి, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అని పిలుస్తూ ఉన్నారు. అతను మరి అన్యాయం చేతను అతను చేసినటువంటి వసూలు చేసేటువంటి ఆ ట్యాక్స్ విషయంలో మరి నీతిగా లేకపోవటం వల్ల ప్రజలు అతని పట్ల మరి పాపి అని ముద్రిస్తూ ఉన్నారు. అందులో అతని యొక్క మరి దేహ దారుఢ్యమును బట్టి మరి పొట్టివాడిగా ఉన్నాడు. మనం చూస్తూ ఉన్న ఈ సమాజంలో మరి పొట్టిగా ఉన్నటువంటి వారిని అవహేళన చేసేటువంటి వారు కూడా లేకపోలేదు, చులకనగా మాట్లాడేటువంటి వారు కూడా లేకపోలేదు. కానీ ఈ జక్కయ్యకు ఒక ఆశ కలిగింది, యేసు ఎవరో చూడండి మరి చూడాలనేటువంటి ఆశ కలిగినప్పుడు మరి అతను చేసినటువంటి పని ఒక చిన్న పిల్లవాడి వాడే. మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఒక చిన్న పిల్లవాని వలె ఒక చెట్టెక్కి కూర్చున్నాడు యేసు ప్రభుని చూడటానికి. అందరు జనమంతా కూడా గుంపు కూడేసరికి మరి ఆయనకి పొట్టిగా ఉన్నందువలన కనపడట్లేదు. యేసు ప్రభుని చూడటానికి అతనికి హైట్ సరిపోవట్లేదు. కాబట్టి ఆయన ఈ మార్గము గుండా వస్తా ఉన్నాడని చెప్పినప్పుడు ఏమాత్రము కూడా సిగ్గుపడకుండా నేను యేసుక్రీస్తుని చూడాలి, ఆయన చేసేటువంటి కార్యాలు మరి ఆయనకు మాటల హృదయంలో మరి ఆయన్ని ఎంతగానో ఉత్తేజపరిచినవి. మేడు చెట్టెక్కాడు. మేడు చెట్టెక్కి కూర్చొని యేసు ప్రభు వస్తున్నప్పుడు మరి తిన్నగా వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు జక్కయ్య దగ్గర ఆగి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, పరిగెత్తుకొని వెళ్ళి, అతడు ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఒక చిన్న పిల్లవాడు వలె ఆయన చూచుటకు మేడి చెట్టు ఎక్కెను. 4వ వచనంలో చూస్తా ఉన్నాం. ఆ చోటికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పగా అతడు త్వరగా, చూడండి ప్రభు మరి పిలిచినప్పుడు ఆలస్యం చేయకుండా, ఎందుకంటే రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే మనం దాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటా ఉంది. రక్షణను ఆలస్యం చేయకుండా మరి త్వరగా ఆయన్ని స్వీకరించేటువంటి వాడిగా ఉన్నాడు. నిజమైనటువంటి కృషితో యేసును వెతకడం, ఆయన యొక్క మరి స్వీకరించడం అనేటువంటిది ఎంతో మరి గొప్పగా మరి జక్కయ్య ఒక మాదిరిగా మనకు కనబడతా ఉన్నాడు. జక్కయ్య మనందరికీ కూడా ఒక మాదిరిగా కనబడతా ఉన్నాడు. అంత త్వరగా మరి జక్కయ్య మార్పు చెందటం సాధ్యమేనా అంటే మరి పూర్తిగా మార్పు చెందకపోవచ్చేమో, కానీ అతని హృదయము చలించింది. ఇదిగో నేను పాపినని యేసుక్రీస్తు యొద్దకు రాగానే గుర్తించగలిగాడు. నేను చేసేటువంటిది అన్యాయము, నేను చేసినటువంటి ఈ యొక్క అన్యాయానికి బదులుగా పరిహారం చెల్లిస్తాను,
ఒకటికి 4 మరి ధర్మశాస్త్రం ప్రకారము నేను చెల్లిస్తాను అని చెప్పి మరి దేవుని ఎదుట తన పాపం ఒప్పుకొని తనకున్నటువంటి ఆస్తి సగం బీదలకు ఇచ్చేస్తా ఉన్నాడు. మరి ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో 1కి 4 చెల్లిస్తానని ప్రభు దగ్గర ఒప్పుకుంటా ఉన్నాడు. చూడండి ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఇది చాలు అతడు మార్పు చెందటానికి, అతని జీవితాన్ని పూర్తిగా మార్చుకోవటానికి మరి సంతోషముగా దిగి వచ్చాడు. చూడండి, మనం గమనించినట్లయితే 6వ వచనంలో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. విన్నాడు, లోబడ్డాడు, ఆయన చేర్చుకున్నాడు. తర్వాత మరి తన యొక్క హృదయంలో నుంచి పశ్చాత్తాపంతో మరి దేవుణ్ణి స్వీకరించాడు. నిజమైనటువంటి కృషితో వెదకటం ద్వారా, యేసును మనము తెలుసుకోవడం ద్వారాగా, ఏదో మరి నామకార్థంగా కాదు, కానీ ఒక నిజమైనటువంటి భక్తితో, ఒక నిజమైనటువంటి దేవుణ్ణి కనుగొనాలనేటువంటి మన యొక్క ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు మనము దేవుణ్ణి స్వీకరించేటువంటి వారంగా ఉంటాం. మనల్ని మనం తగ్గించుకునేటువంటి వారంగా ఉండాలి. చూడండి, ఆయన ఆ యొక్క ఎత్తులోనే ఉండి దేవుడు పిలిచినప్పుడు నీవు ఇక్కడికి రా అనకుండా చూడండి దిగమనగాలి వెంటనే చెట్టు దిగి వచ్చాడు. కొంతమంది తమ యొక్క స్టేటస్ను బట్టి, తమకున్నటువంటి హయ్యర్ పొజిషన్ను బట్టి ఆలోచించేటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుని దగ్గర నీవు తగ్గించుకున్నప్పుడు నీవు హెచ్చించబడతావు. మళ్ళీ మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించేటువంటి వారంగా ఉండాలి. ఆయన పేరు పెట్టి నిన్ను పిలిచేటువంటి దేవుడు. నీ పేరు ఆయనకు మరి తెలియపరచనున్నది. తన యొక్క పాత జీవితాన్ని ద్వేషించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభువుని స్వీకరించినటువంటి తర్వాత చూడండి, ఆలస్యం చేయకుండా ఆయన్ని స్వీకరించాడు. అలాగే యేసు దగ్గరకు దిగి రావడానికి ఆయన ఎంతో తొందరపడ్డాడు, ఇష్టపడ్డాడు. తన ఇంటిలోనికి, తన జీవితంలోనికి మరి ఈ యొక్క ఆనందాన్ని, యేసుక్రీస్తుని ఆహ్వానించినప్పుడు మరి రక్షణ ఆనందాన్ని పొందుకున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఇతరులు ఏమనుకున్నా ఆయన లెక్క చేయలేదు. ఇదిగో పాపి అయినటువంటి ఈ మనిషితో ప్రభు వెళ్తా ఉన్నాడని, లేకపోతే మరి ఆ జనం ఏమనుకుంటున్నా కూడా యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. కాబట్టి ఈరోజు మనము కూడా దేవుని వద్దకు వస్తున్నప్పుడు ఎవరేమనుకున్నా కూడా మనకి రక్షణ ఇవ్వలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనకి రక్షణ అనుగ్రహించగలిగేటువంటి వాడు. ప్రభు పిలిచినటువంటి వారిలో మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో మరి ఆయన గనులైనటువంటి వారిని పిలవలేదు, కానీ ఈరోజు సమాజంలో మరి ఈ విలువ లేనటువంటి వారిని, ఎందుకు పనికిరానటువంటి వారిని, బలహీనలను పిలిచాడు. ఆయన శిష్యుల్లో కూడా 12 మందిలో కూడా మరి ఆ రోజు వారు ఎటువంటి గొప్పతనాలు లేనటువంటి వారిని ఆయన పిలిచి ఒక మంచి విశ్వాసంతో వారిని నిలబెట్టాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఇతరులు ఏమనుకున్నా నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపంతో పరిహారం చెల్లించి యేసుక్రీస్తుని స్వీకరించాడు. త్వరగా మరి తన యొక్క హయ్యర్ పొజిషన్ నుంచి కిందకు దిగి వచ్చాడు. ఉన్నత స్థితిని బట్టి నీవు ఒకవేళ దేవుని ఎదుట గర్విస్తూ ఉన్నావేమో, అది ఇచ్చినటువంటి దేవుణ్ణి గణపరచు. దేవుడు నీకు ఇంకా ఉన్నతమైనటువంటి బహుమానము అందిస్తాడు. చూడండి, అతను చెప్పినటువంటి మాటలను బట్టి మనం గమనించినట్లయితే 8వ వచనంలో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా చెల్లించదని ప్రభువుతో చెప్పగా, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో తన గొర్రెలు తన స్వరము వినునని చెప్పినట్లుగా చూడండి, మరి జక్కయ్య త్వరగా దిగురమ్మంటే నీవు నన్నెందుకు పిలుస్తున్నావు, నీవెవరు అని అడగకుండా వెంటనే దిగి యేసు ప్రభువుని నీ ఇంట ఉండవలనని వచ్చినప్పుడు చేర్చుకున్నాడు, తన హృదయంలో చేర్చుకున్నాడు. చూడండి, తన ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. ఈరోజు మనము కూడా చూడండి, మరి ఈ యొక్క లేఖనాలను బట్టి మరి ప్రభు మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి మనము ఆయనను చేర్చుకుంటా, మనము వింటూ లోబడి, మనము సమస్త విషయంలో ఆయనకు లోబడి జీవించినప్పుడు మనకును, మన ఇంటి వారికి, మనందరికీ కూడా దేవుని యొక్క రక్షణను మనము అందించగలిగినటువంటి వారంగా ఉంటాం. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఈ 3 లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. మోషే అంటా ఉన్నాడు, ఇదిగో మీరు సమస్త విషయంలో ఆయన మాట మీరు వినవలెను. పౌలు అంటా ఉన్నాడు కదా, మీరు క్రీస్తుకు లోబడవలెను, మీరు అన్ని విషయంలో క్రీస్తుకు లోబడి జీవించవలెను. అప్పుడు నీవును నీ ఇంటి వారును జక్కయ్య వలె ఆయన చేర్చుకున్నప్పుడు రక్షణ పొందుకుంటారు. అట్టి భాగ్యము
అటువంటి మహాకృపను దేవుడు మన అందరికీ, మన కుటుంబాలకు, మనము కూడా ఆయనకు లోబడి జీవించి ఆయన మాట విని లోబడి రక్షణ పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగచేయునుగాక. ఆమేన్.